హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే నూడిల్స్కి ఏమాత్రం తీసిపోదండి ఎగ్ సేమియా. దీని తయారీ విధానం ఫాస్ట్గానే అయిపోతుందండి, 5 నిమిషాల్లో. టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది. ఒకసారి చూద్దామండి దీని తయారీ విధానం. ఎగ్ సేమియాకి సేమియాల్ని బాయిల్ చేసుకున్నానండి. ఇలా బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్లో హాఫ్ బాయిల్ చేసుకొని ఇలాగా నీళ్ళు వాడ్చుకున్నాను. 2 ఎగ్స్ని బీట్ చేసి ఇలా చేసుకున్నానండి. కొంచెం కారం ఉప్పు వేసి ఆయిల్ వేసుకొని ఇలా చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకున్నాం కదండి, వేయించి అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, చిన్న బీ లీఫ్, చిన్న చెక్క వేసుకున్నానండి. దాల్చిన చెక్క ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నానండి. వీటిని వేయించుకుందాం. ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగినాయి కదండి, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలని కొంచెం మగ్గించుకుందామండి. ఒకసారి చూద్దామండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదండి, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న సేమియా వేసుకుందాం. పక్కకు తీసుకున్న వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఎగ్ ఉత్తి అది కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మసాలా అంతా కలిపేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే ఇంతేనండి, ఎమ్మి టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. సేమ్ నూడిల్స్లా ఉంటుందండి, ఎగ్ నూడిల్లా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.